మనము 56వ సర్గని చెప్పుకున్నాము. ఈ మధ్యలో చాలా విఘ్నాలు వచ్చాయి. వేదాంత శాస్త్రంలో, అద్వైతంలో దేవతలు విఘ్నాలు కలిగిస్తారు అని. దేవతలు ఎక్కడ ఉన్నారు అంటే మన శరీరంలో, మన ఇంద్రియ రూపంలో ఉన్నారు అని చెప్తారు. ఆ దేవతల వల్ల వేదాంత శాస్త్రంలో, అద్వైతంలో, జ్ఞాన మార్గంలో విఘ్నాలు కలుగుతాయి. ఎందుకు విఘ్నాలు కలిగిస్తారు? వాళ్ళకేం పని అంటే సామాన్యులు వింటే కుళ్ళండి వాళ్ళకి, అందుకే విఘ్నాలు కలిగిస్తారు అంటారు. ఉపనిషత్తులు కూడా అలాగే చెప్పాయి. కానీ ఆ మాటని మనం అలా తీసుకోకూడదు, చాలా తప్పు. దేవతలకి రాగద్వేషాలకు అతీతులు వాళ్ళు. వాళ్ళకి మన మీద ఏమిటి అసూయ, ఈర్ష్య, కానీ మన మీద ప్రేమ. జ్ఞాన మార్గంలో వెళ్ళి వీడేమైనా చ్యుతుడైపోతే, పడిపోతే వీడు కర్మభ్రష్టుడు అవుతాడు, కర్మని ఆచరించని వాడైపోతాడు వీడు అని చెప్పి కర్మాచరణ చేస్తూ వీడు జ్ఞాన మార్గంలో వెళ్ళుగాక అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు జ్ఞానం నిలుస్తుంది. చెట్టు ఎక్కే విధంగా ఎక్కాలి, చూసి జాగ్రత్తగా ఎక్కాలి. తెలియని వాడు తెలియనట్టుగా ఎక్కేస్తే పడిపోతాడు. అలా పడిపోతాడేమో అని ఒక భయంతో వాళ్ళు విఘ్నాలు కలిగిస్తారు. మొత్తానికి ఏదైనా కూడా విఘ్నం మంచిది కాదు, విఘ్నాలు పోవాలి. మరి ఎవరి వల్ల విఘ్నాలు పోవాలో వారే విఘ్నాలు కలిగిస్తూ ఉంటే ఎవరిని ప్రార్థన చేయాలి అనే ప్రశ్న. ఎవరిని ప్రార్థన చేస్తాం? అన్యథా శరణం నాస్తి. వేరే శరణం లేనప్పుడు ఆయన్నే పట్టుకోవాలి. ఉన్నది ఒకటే పడవ, ఆ పడవలో తప్పించి వేరే దాటే మార్గం లేదు. నాణ్య పంథా విద్యతే అనాయ. వేరే దారి లేదు అన్నప్పుడు ఏం చేస్తాం? ఆ ఉన్నదే అడ్జస్ట్ చేసుకుంటాం. చిరిగిపోయిన చెప్పులో ఏదో మొత్తాన్ని దాన్నే కుట్టుకుని వేసుకుని వెళ్తాం కదా. నాణ్యపంథా విద్యతే నాయ. ఉన్నది ఒకే వస్త్రం, చిరిగిపోయింది, ఏం చేస్తాం? దాన్నే ఐరన్ చేసి జాగ్రత్తగా వేసుకుంటాం, అంతే. అలాగే దేవతలే విఘ్నాలు కలిగిస్తే ఇంకెవరిని పట్టుకోవాలి? దేవతలనే పట్టుకోవాలి, అంతే. దేవతల కన్నా పైవారు లేరు కాబట్టి దేవతలనే పట్టుకోవాలి. పట్టుకుని ఏమనాలి? విఘ్నాలు పోగొట్టండి అని ప్రార్థన చేయాలి. వారిని గురుముఖత పట్టుకుంటే మన కార్యసిద్ధి అవుతుంది. అందుకనే గురు గణేశాభ్యాం నమః అని అంటూ గురువుకి, ఆ విఘ్నాలు పోగొట్టే గణపతికి ప్రార్థన చేస్తూ విఘ్నాలు పోగొట్టమని. చాలా విఘ్నం వచ్చింది, చాలా రోజులు అయిపోయింది మనం యోగ వాసిష్టం చెప్పుకుని. నేను లోపల చదివే సమయం కూడా లేకపోయింది కొన్ని రోజులు, అది బాధ. ఇక్కడ చెప్పలేదే అని కాదు, ఇప్పుడు చెప్పకపోయినా కూడా లోపలైనా నేను చదువుకుని ఉంటే ఆనందంగా, సంతోషంగా ఉండేది. కానీ ఆ సమయం కూడా లేకపోయింది కొన్నిసార్లు, యాత్ర, టూర్లో ఉండటం వల్ల. అటువంటి విఘ్నాలు రాకుండా మనం ఈ చర్చ సంపూర్ణమయ్యే విధంగా ఆ భగవంతుడు అనుగ్రహించాలి, సద్గురు కృప కావాలి అని ముందు ప్రార్థన చేస్తూ, లీలా ఉపాఖ్యానంలో 56వ సర్గ. ఈ 56 సర్గలో ఏం జరిగింది కథ అని అంటే, లీలాదేవి ధ్యాన బలంతో, సరస్వతి అనుగ్రహంతో తన శరీరంలోనే ఈ హృదయం నుంచి కంఠం వరకు అక్కడ ప్రయాణం చేస్తోంది. చేస్తూ ఆ ప్రయాణం ఎంత ఉంది అంటే, రాబోయే జన్మలోకి తాను ప్రవేశించింది. రాబోయే జన్మ, తన భర్త గారి జన్మ, తన జన్మ. ఇప్పటి భర్తే రాబోయే జన్మలో కూడా భర్త అయ్యాడు. ఇప్పటి ఆ లీల మళ్ళీ ఆయనకి భార్య అయింది. ఆ విదూరథ శరీరానికి ఆమె వెళ్ళింది, ఆ ఉన్న చోటికి, ఆ బ్రహ్మాండానికి వెళ్ళింది. అక్కడ ఆ భార్య పేరు కూడా లీల. ఆమె అచ్చం ఈమెలాగే ఉంది. అక్కడ విదూరథుడు యుద్ధం చేశాడు, మరణించాడు. ఆయన మరణించే ముందే ఈమె ప్రయాణం చేసి వెళ్ళిపోయింది. నేను సుమంగిలిగా పోవాలి అని ప్రార్థన చేసింది కదా, అందుకనే ఇంకా కొద్దిగా జీవం మిగిలి ఉన్నప్పుడే ఆ విదూరథ లీల అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఆ శరీరం నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది అంటే, మళ్ళీ పూర్వజన్మకి వచ్చింది, వెనకటి జన్మకి వచ్చింది, పద్మరాజ జన్మకి వచ్చింది. ఆ పద్మరాజు గారి శరీరాన్ని అక్కడ పడుకోబెట్టారు. అది నిర్జీవం, అది శవం, కళేబరం. అక్కడ పడుకోబెట్టారు పూలల్లో. ఆయన ముందు కూర్చుని ఏడుస్తోంది. ఎవరు? పద్మలీల. అక్కడికి వచ్చింది ఈ రెండవ లీల. అక్కడికి వచ్చింది అని చెప్తూ ఆ మంటపం ఎలా ఉంది, ఆ వ్యవహారం అంతా కూడా వర్ణించి చెప్పారు. ఇప్పుడు ఈ 57వ సర్గలో స్వప్నార్థ విచారము అంటే స్వప్నం. స్వప్నం అంటే కళ. ఆ కళకి అసలైన అర్థం ఏమిటి, అసలు ఈ కళ అనేది ఎందుకు పుట్టింది అనేది తెలుసుకోవాలి మనం. ఈ కళకి జ్ఞానానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ కళ
జ్ఞానాన్ని తెలుసుకునే విషయంలో ఎలా మనకు ఉపయోగపడుతుంది అని తెలుసుకోవాలి. ప్రపంచంలో సృష్టిలో ప్రతిదీ జ్ఞానానికి ఉపయోగపడుతుంది. మనం దాన్ని వాడుకునే విధానంలో ఉంటుంది. ఏదైనా సాధించాలి అన్నవాడికి పడేసిన డస్ట్బిన్లో ఉన్నది కూడా ఉపయోగపడుతుంది. సాధించాలి వాడికి, ఏదో మొత్తానికి ఉన్నదే వాడుకోవాలి అన్నవాడు. అడవిలో వదిలేశారు, ఏమీ లేదు చుట్టూ, ఏం చేస్తాడు? అక్కడే ఇల్లు కట్టుకుంటాడు. ఎలా కడతాడంతే. అక్కడ ఒక దారం లేదు, మేకు లేదు, ఏమీ లేదు, కానీ ఒక ఇల్లు కట్టుకుంటాడు. అలాగే జ్ఞానం కావాలి అని తాపత్రయం ఉన్నవాడు, లేదా భక్తి మార్గంలో ఏదైనా సరే, ఏ మార్గంలో అయినా సరే, వ్యవహారంగా అయినా సరే సాధించాలి అన్నవాడు అన్నిటినీ వాడుకుంటాడు. అలాగే వేదాంతంలో, అద్వైతంలో, జ్ఞాన మార్గంలో స్వప్నం, కళ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. ఈ కళ ద్వారా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. అందువల్ల స్వప్నార్థ విచారము అనే ఘట్టాన్ని చెప్తూ ఉన్నారు. అక్కడ వశిష్ఠుల వారు ఆ లీలాదేవి అక్కడి నుంచి వచ్చింది అని చెప్పారు కదా. ఇప్పుడు ఇద్దరు లీలలు అయ్యారు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఇద్దరు లీలలు, పద్మలీల, విదూరథ లీల. ఆమె సశరీరంగా వచ్చిందా, శరీరం అక్కడ నిజంగా ఉందా, లేదా ఇది లీలాదేవి తనలో తాను చూసుకుంటోందా అనేది మనకి తర్వాత తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ కథలో మాత్రం ఆ విదూరథ లీల అలా వచ్చి రెండవ శరీరం అక్కడ కనిపిస్తోంది అనే మనం ప్రస్తుతానికి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ లీలాదేవి పద్మలీల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంది అంటే, అనంతరం సరస్వతి లీలాదేవి ఇద్దరూ కూడా విదూరథుడి కంటే ముందే మరణించి వచ్చిన విదూరథుని భార్య అయిన ఆ విదూరథ లీల, ఆమెను అప్రబుద్ధ లీల అంటారు. ప్రబుద్ధ లీల అంటే జ్ఞానవంతురాలైన లీల, అప్రబుద్ధ లీల అంటే అజ్ఞాని అయిన లీల. అంటే అంత జ్ఞానం కలగలేదు, పూర్తిగా అజ్ఞాని కాకపోవచ్చు, కానీ అంత జ్ఞానం అయితే, పూర్ణ జ్ఞానం అయితే కలగలేదు. అందువల్ల అప్రబుద్ధ లీల అంటే ఇంకా మేలుకోని లీల. పడుకున్నది. ఎక్కడ పడుకుంది? అజ్ఞానంలో పడుకుంది. అటువంటి ఆ విదూరథ లీల ఆ శవం ఆ కళేబరం ప్రక్కనే కూర్చొని ఉండటాన్ని చూశారు. సరస్వతీదేవి, లీలాదేవి ఇద్దరు వచ్చారు. ఈమె వచ్చి అక్కడ కూర్చుంది, దాన్ని చూశారు వీళ్ళిద్దరు. ఎలా ఉంది ఆమె? ఆ వచ్చిన విదూరథ లీల అంటే ప్రాగ్వేషాం, ప్రాక్ సమాచారాం, ప్రాగ్దేహాం, ప్రాక్ సవాసనాం లేదా ప్రాక్ స్వవాసనాం, ప్రాక్తనాకార సదృశీం, సర్వరూపాంగ సుందరీం. ఆమె ఎలా ఉంది అంటే, పూర్వం వీళ్ళు ఆ విదూరథ లీలను చూశారు కదా, చూసినప్పుడు ఆమె ఎలా ఉందో ఇక్కడ అలాగే, అచ్చం అలాగే ఉంది. అచ్చుగుద్దినట్టు అంటారే, అలాగే ఉంది, ఏ మార్పు లేదు. ఎలా అంటే ఆ లీల యొక్క వేషము, ఆమె నడవడి, ఆమె శరీరము, ఆమె వాసనలు, ఆమె ఆకారం అన్నీ కూడా పూర్వంలాగానే ఉన్నాయి. ప్రాగ్రూపావయవ స్పందాం, ప్రాగంబర పరీవృతాం, ప్రాగ్భూషణభరచ్ఛన్నాం, కేవలాం తత్ర సంస్థితాం. ఆమె రూపము, అవయవాల కదలిక, ఆమె కట్టుబట్టలు, ఆమె నగలు మొదలైనవన్నీ కూడా పూర్వం ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి, ఏ మార్పు లేదు. అలా అన్నీ పూర్వంలాగానే ఎందుకున్నాయి, ఏమిటి కారణము అంటే ప్రాగ్వాసన కారణము అని చెప్పారు. అందుకనే ప్రాగ్వాసనాం, ప్రాక్ సవాసనాం, ప్రాక్ స్వవాసనాం. మనకి ఒక వాసన ఉంటుంది. మనం ఈ జన్మలో ఏం కట్టుకుని వెళ్తాము అంటే వాసనలు కట్టుకెళ్తాం మనం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వాసనలు కట్టుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి సుగంధభరితమైన వాసనలు కట్టుకుంటామా, లేకపోతే దుర్గంధ వాసనలు కట్టుకుంటామా అని. నిర్వాసన అవటం కష్టమేమో, కానీ సుగంధ వాసనలైనా నింపుకోవచ్చు కదా, నా పనైనా మనం చేయాలి. ఈ శరీరంలో మంచి సుగంధభరితమైన వాసనలు నిండాలి, వాటిని మనం క్యారీ చేయాలి, వాటిని పట్టుకు వెళ్ళాలి. ఈమె అలాగే పూర్వజన్మ వాసనలన్నీ మోసుకొచ్చింది కాబట్టి, అవన్నీ ఉన్నాయి కాబట్టి, అలాగే పూర్వం ఉన్న విధంగా అన్నీ ఉన్నాయి. అది అక్కడ ప్రాగ్వాసనం అని చెప్పేందుకు కారణం. ఆమెకి వాసనలు ఉండొచ్చు, కానీ తక్కిన వాళ్ళకి ఆ వాసనలు లేవు కదా, వీళ్ళకెందుకు అలా కనిపిస్తోంది అంటే అది సంకల్పం. అది ఆమె సంకల్పం, అలా చేసింది కాబట్టి. ఇది మీకు నేను కనిపిస్తున్నాను, నాకు మీరు కనిపిస్తున్నారంటే ఇది ఎవరి సంకల్పం? ఇది ఇద్దరి సంకల్పం. మీ సంకల్పం ఉంది, నా సంకల్పం ఉంది.
ఇద్దరి సంకల్పం అలా ఉంది. అందుకనే ఒక సమష్టి మనస్సు పనిచేస్తోంది మన విషయంలో. లేకపోతే అందరూ ఒకే విధంగా ఎందుకు ఎలా కనిపిస్తారు అనే ప్రశ్న. ఎవరి వాసనలు వాళ్ళకి వేరే వేరేగా ఉంటే వేరే వేరేగా కనిపించాలి కదా. అంటే ఒక సమష్టి మనస్సు అనేది పనిచేస్తోంది అని దీన్ని బట్టి తెలుస్తోంది మనకి. ఈ సమష్టి మనస్సే వ్యష్టి మనస్సు అయింది, విడివిడిగా మనస్సులైంది. కాబట్టి ఆ సమష్టి మనస్సు ఏదో తెలుసుకుంటే, దాన్ని పట్టుకుంటే అప్పుడు ఆ మనస్సుని లయం చేయవచ్చు. ఆ మనస్సు లయమైనప్పుడు తత్వజ్ఞానం అనేది తాను తెలుస్తుంది అని అదే కదా మన సిద్ధాంతం, అదే చెప్పడానికి కదా ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాసనలు పూర్వ వాసనలు అలా ఉండటం వల్ల రూప అవయవ వస్త్ర ఆభరణ సమస్తము అలాగే ఉన్నాయి ఆమె విషయంలో. కానీ ఒకటి భేదం ఏమిటది అంటే, ఆమె విదూరథుడి ఇంటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిందంత. ఇప్పటి వరకు విదూరథుడి ఇంట్లో ఉంది, ఇప్పుడు ఆ విదూరథ లీల కాస్త పద్ముడి ఇంటికి వచ్చి పద్మలీలగా ఉంది అంత. అదే ఒకటే తేడా. అక్కడ ఆ కళేబరం పక్కన కూర్చుని ఉంది. అసలైతే ఆయన కదా భర్త, విదూరథుడు కదా అక్కడ ఉండాల్సిన ఆమె ఇక్కడేం చేస్తోంది అంటే అది ఒకటే తేడా అంత. తన పూర్వజన్మ భర్త అంటే తన భర్తే అక్కడ ఉన్నాడు, అక్కడికి తాను వచ్చింది, ఇది ఒకటే తేడా అంత. ఆమె అక్కడ కాకుండా ఇక్కడ ఉండటం అనేది అది ఒకటే తేడా. ఆమె చక్కని చామరాన్ని తీసుకుని రాజుగారికి వీస్తోంది, సేవ చేస్తోంది. చంద్రోదయ సమయంలో ఆకాశం అలంకరించబడినట్లుగా ఆ ప్రదేశము ఆమె ఉనికితో శోభిస్తోంది. ఇది ఆ జీవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన కళేబరానికి సేవ చేస్తోంది అంటే ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత దాన్ని చూపించటం. ఏమిటి పోయాడు, ఎవరికి తెలుస్తుంది ఇది ఈ వీస్తే అని అనుకోరు. ప్రేమ అక్కడ ఉన్నాడు అనే భావన అది కూడా చూపించడం, అది ఒక గుణం, అది ఒక మంచి లక్షణం. ఆయన లేడే అనుకుని విడిచిపెట్టేయడం కాకుండా వచ్చిన వారితో వీరితో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, మర్చిపోతారు ఆయన ఉన్నాడా పోయాడా అనే సంగతి. అలా కాకుండా ఆయన దగ్గర కూర్చుని ఆ శరీరానికి వీస్తూ సేవ చేస్తోంది అనే మాటని ప్రత్యేకంగా అందుకే చెప్పారు. ఆమె ఎడమ చేతి యందు చంద్రుడి వంటి తన ముఖాన్ని ఉంచుకుని తల వంచుకుని మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చుని ఉంది. ఆభరణ కాంతులు అనే వికసించిన పుష్పాలతో ఆమె వనస్థలిలాగా శోభిస్తోంది. వనస్థలి, వనంలో పుష్పాలు ఉంటాయి, ఈమె ఆభరణాలు వేసుకుని ఉంది. ఆ ఆభరణాలతో ఒక వనస్థలిలాగా ఉంది ఆమె నలుదిక్కులా చూస్తూ మాలతి ఉత్పల పుష్పాలను వర్షిస్తున్నట్లుగా ఉంది. స్వలావణ్యంతో ఆకాశంలో లెక్కలేనంతమంది ఎంతోమంది చంద్రులను ఉదయింపచేస్తుందా అన్నట్టుగా ఉంది ఆమె చూస్తేనే చంద్రులు ఉదయిస్తారా అన్నట్టుగా, అంటే చంద్రోదయమైనట్టుగా అంత ముఖం కళగా కాంతిగా ఉంది. నరపాలాత్మనో విష్ణో లక్ష్మీమివ సమాగత ఉదితాం పుష్ప సంభారాత్ ఇవ పుష్పాకర శ్రియం. ఆమె రాజు అనే విష్ణువు యొక్క లక్ష్మియా లేదా పుష్ప సమూహాన్ని తీసుకుని వచ్చిన వసంత లక్ష్మియా అన్నట్టుగా ఉంది. అంటే రాజుగారు విష్ణు స్వరూపుడు అని చెప్పటం అక్కడ. నరపాలాత్మన విష్ణోహో, నరపాల అంటే రాజు, ప్రజల్ని పోషించేవాడు, పాలించేవాడు. ఆయన స్వరూపంలో ఉన్న విష్ణువుకి భార్యయా లక్ష్మీదేవి అన్నట్టుగా ఉంది. అలా ఉంది. లేదా వసంత లక్ష్మిలాగా ఉంది ఆమె భర్త ముఖాన్ని అభిలాషతో చూస్తోంది. ఆమె ముఖం కొద్దిగా వాడి ఉండటంతో కాంతి క్షీణించిన చంద్రుడితో కూడిన రాత్రిలాగా ఉంది అని వర్ణన. అలా ఉంది ఆమె ముఖం అని. పూర్వకాలంలో ముఖాన్ని వర్ణించాలంటే పద్మంతో చంద్రుడితో వర్ణించడం అనేది ఒక కవి సంప్రదాయం. తాభ్యాం సా లలనా దృష్ట తయా తే తు నలక్షితే యస్మాత్తే సత్య సంకల్పే సా నతావత్ తథోదిత. ప్రబుద్ధలీల మరియు సరస్వతీదేవి ఈ ఇద్దరూ కూడా ఆమెను చూశారు, ఆ విదూరథ లీలను చూశారు. కానీ ఆమెకి మాత్రం వాళ్ళిద్దరూ కనిపించలేదు. ఏమిటి కారణం అంటే యస్మాత్తే సత్య సంకల్పే, వాళ్ళిద్దరూ సత్య సంకల్పులు. వాళ్ళు స్మరిస్తే, వాళ్ళు స్మరణ చేస్తే వారికి ఏదైనా కనిపిస్తుంది, దేన్నైనా వాళ్ళు చూడగలరు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ సత్య సంకల్ప శక్తి ఈమెకి లేదు. మనం అందుకనే దేవత ఆవాహన చేసేంతవరకే అంతే. దేవతలు వచ్చారు నమ్మకం ఏమిటి అంటే నమ్మాలి. దేవతలు మనల్ని చూస్తున్నారు, మనం దేవతల్ని చూడలేకపోతున్నాం. ఆ భక్తిని ఇంకా పెంచుకుని ప్రార్థన చేస్తే
సంపూర్ణమైన మనస్సుతో అర్పణ బుద్ధితో చేస్తే భగవంతుడు కనిపిస్తాడు, మనకి మాట్లాడతాడు. కానీ ఆ స్థాయికి మనం వెళ్ళలేదు కాబట్టి ఆ సూక్ష్మంగా ఉన్న దేవతలు మనకు కనిపించరు. వారికి మనం కనిపిస్తాం. ఎంతమందినైనా ఎలాగైనా ఏకకాలంలో చూడగలరు. ఈ ప్రశ్న వచ్చింది పూర్వమీమాంసలో. ఉన్నది ఒకడే కదా అగ్ని. ఎంతో వందలాది మంది హోమం చేస్తూ ఉంటే అందరూ పిలుస్తారు, ఏక సమయంలో అందరూ పిలుస్తారు. అందరి దగ్గరికి ఎలా వెళ్తాడు ఒకే మనిషి? వెళ్తున్నాము మనం 10 మంది వచ్చి భోజనానికి పిలిస్తే ముఖ్యమైన వాడి దగ్గరికి ఒకటి దగ్గరికే వెళ్తాం. ఎవరు మనకి అతి ఇష్టలో లేకపోతే ఎవరు అతి ముఖ్యలో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. 10 మంది ఇళ్లలో ఏకకాలంలో భోంచేస్తామా అండి? చేయం. కానీ ఇది జరిగింది ఎక్కడ? భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది దగ్గర కనిపించాడు నారదుడికి. ఈ కథ చెప్పారు భాగవతంలో. ఎందుకు చెప్పారు అంటే రాబోతుంది స్వామిజీ వారు అది కూడా ఇప్పుడు 9వ స్కందం చెప్తున్నారు. 10వ స్కందంలో అది వస్తుంది ఘట్టం. ఎందుకు చెప్పారు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన శరీరం కల భగవంతుడు ఏకకాలంలో ఎంతమంది దగ్గరైనా ఒకేసారి ఉండగలడు అని చెప్పేందుకోసం. అది మనం చూడగలగాలి. చూడటం అంటే భావన చేయటం, విశ్వసించటం. అలా విశ్వసిస్తే భగవంతుడు వస్తాడు. ఉన్నది ఒకటే దేవుడు. ఎన్నెన్ని విగ్రహాలు స్థాపన చేశారు, ఎన్ని గుళ్ళు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి గుళ్ళే ఎన్ని ఉన్నాయి. అన్నిట్లోనూ ఆయన ఎలా ఉంటాడు? ఏదో ఒక రూపంలో కదా మనం ఉంటాం, ఒక శరీరంలో కదా మనం ఉంటాం అని దేవతల విషయంలో అనేందుకు వీల్లేదు. వాళ్ళు ఎందుకంటే సూక్ష్మస్వరూపులు, సత్య సంకల్పులు. వారు సత్య సంకల్పులు కాబట్టి వారిద్దరికీ ఆమె కనిపించింది. కానీ ఆమెకి ఆ సత్య సంకల్ప స్థితి ఇంకా రాలేదు కాబట్టి ఆమె వారిని చూడలేకపోయింది అని కూడా అక్కడ చెప్పారు. అప్పుడు శ్రీరాముడికి ఒక ప్రశ్న, సందేహం కలిగింది. ఏమిటది అంటే తస్మిన్ ప్రదేశే సా పూర్వ లీలా సంస్థాప్య దేహకం ధ్యానేన జ్ఞప్తి సహిత గతాభూదితి వర్ణితం కిమిదానీం స లీలాయాః దేహస్తత్ర నవర్ణితః కిం సంపన్నః క్వ వా యాతః ఇతి మే కథయ ప్రభో. యా గురువుగారు, ప్రభో. మనం గురువుని ఎప్పుడు సంబోధించాల్సిన వచ్చినా శ్రీరాముడు భగవన్ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు. ఇలా ఇటువంటి సంబోధనలు ఎందుకు చేస్తున్నాడు అంటే సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపంలో సద్గురువుని చూస్తున్నాడు అని అర్థం. ఆయన ప్రభో, ఓ స్వామి, పూర్వలీల అక్కడ తన శరీరం నుండి ధ్యాన బలంతో సరస్వతి అనుగ్రహంతో కలిసి ఆ సరస్వతీదేవితో కలిసి విదూరథుడి భవనానికి వెళ్ళింది అని చెప్పారు. ఆమె ధ్యానం చేస్తున్నప్పుడు సరస్వతీదేవి ఆ ధ్యానంలో కనిపించి ఆమెను అనుగ్రహించి అక్కడి నుంచి విదూరథుడి ఆ జన్మకి తీసుకువెళ్ళింది అని కదా చెప్పారు మీరు. అది మనకు తెలిసిందే ఆ కథ. ఇప్పుడు పద్ముడి భార్య అయిన లీల యొక్క శరీరం ఏమైంది, దాని గురించి ఏమీ చెప్పలేదు. ఎందుకు? ఆ శరీరం అక్కడే ఉందా, ఎక్కడికైనా పోయిందా? ఉంటే ఆ శరీరాన్ని ఆమె ఎందుకు చూడలేదు? తన శరీరాన్ని తాను ఎందుకు చూసుకోలేదు? ఆ దేహం ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అనే విషయం నాకు చెప్పండి. కలగంటున్నాము, మెలకువ వచ్చింది. ముందు మనం ఏం చూస్తాం? మనల్ని మనం చూసుకుంటాం. అద్దంలో కాదు, మనం ఉన్నాము అని తెలుస్తుంది. కళ నుంచి మేల్కోగానే ఎవరికి వారే ప్రథమంగా కనిపిస్తారు, తర్వాత ప్రపంచం కనిపిస్తుంది. అటువంటిది ఈ లీల స్వప్నం లాంటి ఆ జన్మ నుంచి ఈ జన్మకు వచ్చి ముందు తన శరీరం కదా చూసుకోవాలి. అలా కాలేదే. తాను ఇంకొకళ్ళ శరీరాన్ని చూస్తోంది, విదూరథ లీల శరీరాన్ని. ఇదేమిటిది? ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటి ఆ అభిప్రాయం అంటే ఆ తిరిగి వచ్చిన లీలాదేవి ముందుగా తన శరీరాన్ని కదా చూసుకోవాలి. అలా కాకుండా ఆమె విదూరథుడి లీలను చూసిందని చెప్పారు. ఎందుకు అలా జరిగింది అని శ్రీరాముడి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వశిష్ఠుల వారు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. అసలైన ప్రశ్న ఇప్పుడు పుట్టింది. ఇది చెప్పాలనే ఆయన ప్రయత్నం. అందుకే ఇంత కథ చెప్పారు. ఇప్పుడు శిష్యుల్లో సరి అయిన ప్రశ్న ఉదయించింది. ఇది ఇందుకోసమే చూస్తున్నాం నాయన, ఇది చెప్పాలనే ఈ కథ అంతా కూడా జరిగింది. తాను తన శరీరాన్ని ఎందుకు చూసుకోలేదు అని ప్రశ్న. దానికి సమాధానం చెబుతూ వశిష్ఠుల వారు ఇట్లా అంటారు. క్వాసీల్లీలా శరీరం తత్ కుతస్తస్యాస్తి సత్యత కేవలా భ్రాంతిరేవాభూత్ జలబుద్ధిర్మరావివ. ఓ శ్రీరామ, అసలు
ఆ లీల యొక్క శరీరము సత్యమైనదిగా ఎక్కడ ఉంది, దానికి సత్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఆ శరీరానికి. ఇక్కడ బ్రహ్మ సత్యం కదా, బ్రహ్మ సత్యత్వాన్ని కదా చెప్తున్నారు. బ్రహ్మ ఒకటే సత్యమైనప్పుడు, అది నిరవయవమైనప్పుడు దానికి అవయవాలు అనేవి లేవు, పంచభూతాలు అనేవి లేవు. మరి ఇవన్నీ కల్పించినప్పుడు ఈ కల్పితమైనవి అక్కడ ఎక్కడ ఉన్నాయి అసలు? తాను ఆ లీలాదేవి తెలుసుకున్నది ఏమిటి? ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకున్నది. ఆ జ్ఞానం అంటే ఏమిటి? ఈ పాంచభౌతిక శరీరం అనేది అసత్యము అని కదా. మరి అది తెలుసుకున్నది ఆ శరీరాన్ని ఎట్లా చూస్తుంది? తాను చూడదు. అందువల్ల ఆ శరీరము ఎడారిలో నీరులాగా భ్రాంతి వంటిది అని కదా మేము చెప్పదలిచాము. అది కదా మాకు కోరిక, అదే కదా ప్రారంభించాము. కథ అంతా కూడా అందువల్లే ప్రారంభమైంది కదా. ఎడారిలో నీరు లాంటిది అది. నీరు ఉందా అంటే అజ్ఞాని ఉంది అంటాడు, తెలిసినవాడు లేదు అంటాడు. ఇదే తేడా అంతే. లేదంటే ఉంది మాకు కనిపిస్తోంది అంటే అయితే పోయి నీళ్లు పట్టుకో, పోతాడు పోతాడు పోతాడు, నడిచి 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 నీళ్లు దొరుకుతాయి అక్కడ ఎడారిలో. అలా ఆ ఎడారిలో నీరు ఉన్నట్టుగా ఇది చాలా గొప్ప ఉదాహరణ. ఇది ఎన్నిసార్లు ఎన్ని జన్మలు ఎన్ని యుగాల్లో చెప్పినా ఈ ఉదాహరణ చెప్తారు. దీంతో మనకు అర్థమయ్యేటట్టుగా శాస్త్రము జ్ఞానము వేరే ఉదాహరణలతో అర్థం కాదు. ఎండమావిలో నీరు వంటిది అని మేము చెప్పాలి అనుకున్నాము. అదే కదా నువ్వు కూడా తెలుసుకోవాల్సింది. అందువల్ల ఆ శరీరాన్ని తానెందుకు చూడలేదు అని ప్రశ్నించకూడదు, కానీ ప్రశ్నిస్తున్నాం. దానికి మేము సమాధానం చెప్తాం. లీలాదేవికి ధ్యాన బలంతోనూ సరస్వతీదేవి అనుగ్రహంతోనూ ఆతివాహిక అంటే సూక్ష్మ శరీరం, దాన్నే మానసిక శరీరం అంటాం. ఆ సూక్ష్మ శరీరం అది వారికి కనిపిస్తారు అందరూ, ఎవరికి వారు కనిపించరు. ఆ శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు కనిపిస్తారంతే. ఆ సూక్ష్మ శరీరాన్ని, ఆతివాహిక శరీరం దాన్ని ధరించింది, అది ఆమెకి వచ్చింది ఆ శరీరం. అందువల్ల ఆమె తన శరీరాన్ని పాంచభౌతికంగా చూసుకునే ప్రమేయమే లేదు. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ దిగజారి పాంచభౌతిక శరీరాన్ని ఎందుకు చూస్తారు? ఈ శరీరం నాది అని ఎందుకు అనుకుంటారు? అందుకనే క్షణాల్లో విశ్వరూపం వచ్చింది, క్షణాల్లో విశ్వరూపం వెళ్ళిపోయింది. అలా సాధ్యమా అండి? శరీరం పుట్టాలంటే ఎంత సమయం పడుతుంది, పెరగాలంటే ఎంత సమయం పడుతుంది. కానీ ఇవేవీ జరగకుండా అర్జునుడికి క్షణాల్లో విశ్వరూపం కనిపించటం ఏమిటి? కిరీటినం గదినం చక్రహస్తం అని ప్రార్థించగానే మళ్ళీ 4 భుజాలతో కనిపించటం ఏమిటి? మళ్ళీ ఆ శరీరం కూడా పోయి 2 భుజాలతో కనిపించటం ఏమిటి? క్షణాల్లో ఇది ఎలా సాధ్యమైంది అంటే సత్య సంకల్పత్వం. ఆయన సత్య సంకల్పుడు కాబట్టి వీడికి ఈ రూపం కనిపించాలి అనుకున్నాడు. దదామి దివ్యం తే చక్షు, ఒక దివ్యమైన దివ్య దృష్టిని ఇస్తాను నీకు, దాంతో నా రూపాన్ని చూడు. అలాగే ఆ రూపాన్ని చూడగలం తప్ప ఈ సామాన్యమైన కళ్ళతో ఆ రూపాన్ని చూడలేం. అలా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు, సూక్ష్మ శరీరాన్ని ధరించిన వారు పాంచభౌతిక శరీరాన్ని చూస్తారనే ప్రసక్తే లేదు కదా. అజ్ఞులకు మాత్రమే ఆ శరీరం కనిపిస్తుంది. ఆ పాంచభౌతిక శరీరం అనేది అజ్ఞులకు మాత్రమే కనిపిస్తుంది. అదే వ్యవహారం, దాంతోనే వ్యవహారం జరుగుతుంది, లేకపోతే వ్యవహారం ఉండదు. ఆ శరీరం అట్లా కనిపిస్తోంది కాబట్టి ఒకళ్ళొకళ్ళు చూసుకుని పేర్లు పెట్టి ఓ ఈ రూపం ఉంటే ఈ పేరు అనుకుని వ్యవహారం చేస్తున్నాం, లేకపోతే వ్యవహారం ఉండేది కాదు. ఎలా మనం ఈ పనులన్నీ చేస్తాం ప్రపంచంలో, అది వ్యవహారానికి ఉపయోగపడేది. దానిని రాబోయే సర్గల్లో చెప్తారు, అది ఇక్కడ దాని ప్రసక్తి లేదు. కానీ వశిష్ఠుల వారు ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పటం లేదు. దాన్ని మేము ముందుకు చెప్తాము అనే దాన్ని దాచిపెట్టి దాన్ని నిగూఢంగా అలాగే ఉంచి సమాధానం చెప్తున్నారు. శరీరానికి మిథ్యాత్వాన్ని చెప్తున్నారు. శరీరము మిథ్యా అనేది మనకి తెలియాలి, దాని ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు రాబోయే శ్లోకం ఒక మహావాక్యం. ఇది నిరంతరంగా దీన్ని ఊరికే ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉన్నా చాలు. అర్థం తెలియకపోయినా పర్వాలేదు, అర్థం తెలుసుకుంటే మరీ మంచిది. అటువంటి ఒక దివ్య మహావాక్యం. గురుగీత పారాయణ చేస్తే ఎలాగైతే ఫలం వచ్చి ఆ ఫలమే జ్ఞానంగా మారుతుందో, అలాగే దాన్ని పారాయణ చేస్తే చాలు. మహావాక్యాలు, మహాశ్లోకాలు అవన్నీ కూడా. భాగవతం నాకేమర్థమవుతుంది అనకూడదు, రామాయణం నాకేమర్థమవుతుంది అనకూడదు. పారాయణ చేస్తూ ఉంటే ఆ అనుగ్రహం ఎలా మన మీద కలుగుతుంది అంటే, మనకి సంస్కృతం రాకపోయినా, వ్యాకరణం రాకపోయినా, ఆ భాష మనకు అర్థం కాకపోయినా కూడా తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది. అటువంటి ఒక మహావాక్యం ఇది.
ఆత్మైవేదం జగత్సర్వం, ఆత్మైవేదం జగత్సర్వం. ఇది మహావాక్యం. ఆ మహావాక్యాన్ని అలాగే చెప్పారు వశిష్ఠుల వారు. ఆత్మైవేదం జగత్సర్వం కుతో దేహాదికల్పన బ్రహ్మైవానందరూపం సత్ యత్ పశ్యసి తదేవ చిత్. ఆహా, అద్భుతమైన మాట. కొన్నిసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత వేగంగా వెళ్తున్నా కూడా ఏదో ఒక దృశ్యం మన కంటపడింది అనుకోండి, అది చాలా సుందరంగా ఉందనుకోండి, సూర్యోదయం అవుతున్నప్పుడో లేదా సూర్యాస్తం అవుతున్నప్పుడో లేదా ఆ దృశ్యంలో ఉన్న ఆ సౌందర్యం వల్లనో ఎంతో బ్రహ్మాండంగా ఉంది ఇది అని కనిపించింది అనుకోండి, ఎంత వేగంగా వెళ్తున్నా ఆగిపోవాలనిపిస్తుంది. అదే ట్రైన్ బస్సులో కూర్చుంటే అది మన చేతిలో లేదు. మన బండిలో కూర్చుని ఉంటే మనం దాన్ని ఆపగలిగితే ఆపమంటాం, లేదా మనమే డ్రైవ్ చేస్తుంటే ఆపుతాం, ఆపి దాన్ని చూస్తాం. ముందుకు వెళ్ళిపోయినా వెనక్కి వచ్చి మరీ చూడాలి. అలా జీవితంలో కూడా అటువంటి ఘట్టాలు వచ్చినప్పుడు ఆగిపోవాలి. ఆహా, కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ ఆనందంలో ఇలాగే ఉండిపోతే బాగుంటుందే, ఈ ఆనందం ఇలాగే నిలిచిపోతే బాగుంటుంది అని అనిపిస్తుందా లేదా? ఎన్నో సందర్భాల్లో ఇది ఇలాగే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ అలా ఏది ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది ప్రపంచం ప్రవాహం. అటువంటి శ్లోకం ఇది. ఇది ఒక పుస్తక ప్రయాణం అనుకోండి. పుస్తక ప్రయాణం, జ్ఞాన ప్రయాణం చేస్తున్నప్పుడు అలా చదువుకుంటూ వెళ్తూ మధ్యలో ఏదో ఒక లైన్, ఏదో ఒక సెంటెన్స్ మనకి చాలా ఇష్టమవుతుంది. అప్పుడు ఆపేసి పుస్తకం మూసేసి దాని మీద భావన చేయటం మంచిది. బాగుందిలే అనుకుని ముందుకు వెళ్ళిపోకుండా అండర్లైన్ చేసుకుని దాని మీద భావన చేస్తే అది మనకి భగవంతుడు సద్గురువు ఇవ్వాలి అనుకున్నది. ఆ పుస్తకంలో అక్కడ దొరికింది మనకి. ఏదో ఫలం తింటున్నప్పుడు ఆ రుచి తగిలితే, ఆ రుచి తగలకుండా ఎంత తిన్నా ఏమిటి, గడ్డి తిన్నట్టుగా ఉంటుంది. గడ్డిలో కూడా పశువు రుచి చూస్తుంది కాబట్టి తినగలుగుతుంది. మనకి గడ్డిలో ఆ రుచి దొరికితే మనము తింటాం. మనకు ఆ రుచి దొరకదు కాబట్టి మనం దాన్ని తినమంతే. అదే రుచిగా ఉందనుకోండి, దాన్నే తింటాం. అలాగే ఆ రుచి అనేది ఎక్కడ మనకి తగులుతుందో జీవితంలో కానీ ఆ పుస్తక పఠనంలో కానీ అక్కడ ఆపేయాలి. మనం అక్కడ ఆపేసి దాని మీద భావన చేయాలి. అటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఇది. అంత వెళ్తున్నా వేగంగా అక్కడ బ్రేక్ పడిపోతుంది అంతే. మనం నిజంగా చదువుతూ ఉంటే, నిజంగా దాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే బ్రేక్ పడిపోతుంది. అక్కడ స్లో, ఇక్కడ కాసేపు స్లో అయ్యి చూసి దాన్ని అనుభవించి చాలా బాగుందండి దృశ్యం అని ముందుకు వెళ్ళినట్టుగా అలా అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. కొంతమంది అసలు ముందుకు ప్రయాణం కూడా చేయరు. అటువంటి మహాత్ములు ఉన్నారు, అక్కడే ఉండిపోతారు అంతే. ఏదో అలా ప్రయాణం చేస్తూ ఒక క్షేత్రానికి వచ్చాడు ఆయన, ఒక మహానుభావుడు. వచ్చి ఇదే నా స్థలం, ఇక్కడే ఉండిపోయాడు. అలా ఎంతోమంది చరిత్రలు చూస్తున్నాం కదా మనం. అలాగే స్వామీజీ మొత్తం అంతా తిరిగి ఇక్కడికి వచ్చారు, మైసూర్కి వచ్చి ఇక్కడ ఈ క్షేత్రంలో ఇది నాది, ఇక్కడే ఉండిపోతాను అంత. ఏదో సంబంధం ఉంది అక్కడ. అలా అది ఆ మహాత్ముల చరిత్ర మనకు అలా కనిపిస్తుంది. ఇక పైన చదవరు కొంతమంది, పుస్తకం అక్కడికే ఆగిపోయింది. ఎప్పుడో ఆపేశానండి, అక్కడ ఒక మార్కర్ పెట్టాను, బుక్ మార్కర్ పెట్టాను, పేజ్ మార్కర్ పెట్టాను. తర్వాత ముందుకు చదవలేకపోతున్నాను. ఎందుకు? ఇంకా దాన్నే చదువుతున్నాను నేను, ఇంకా అదే అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల పైకి వెళ్ళలేకపోతున్నాను అంటామే. అలా అటువంటిది పైకి వెళ్ళనివ్వకుండా చేసేది, కానీ మనల్ని పైకి తీసుకువెళ్ళేది. అటువంటి మహావాక్యం అది. అద్భుతమైన మాట చెప్పారు అక్కడ. ఆత్మైవేదం జగత్సర్వం. ఈ 8 అక్షరాల మీద ఈ ప్రపంచమే ఉంది అంత. సమస్త జ్ఞానము ఈ 8 అక్షరాల మీద ఆధారపడి ఉంది అంత. ఆత్మైవేదం జగత్సర్వం. ఆత్మయే జగత్తంతా, పరమాత్మయే జగత్తంతా. ఇది విశేషం. జగత్తే లేదు అని చెప్పేది అది మనకు తెలుస్తుంది, తాను తెలుస్తుంది. కానీ ఉన్న జగత్ ఏమిటిది? ఇదంతా కనిపిస్తోంది మనకి. వ్యవహారం అంతా చేస్తున్నామే అంటే ఇదంతా కూడా పరమాత్మయే. ఇది ఒక సాధకుడికి, జ్ఞానికి లేదా భక్తుడికి, సామాన్యుడికి ఉండే తేడా. భక్తుడు జ్ఞాని ఏమనుకుంటాడు? భక్తుడైన వాడు అంతా భగవంతుడే అని అనుకుంటాడు. జ్ఞాని అలాగే ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమే అని అనుకుంటాడు. అలా ఆత్మైవేదం జగత్సర్వం అని అనుకుని మనం వ్యవహారం చేస్తే ఎంతో అభివృద్ధి, ఎంతో ఆనందము, ఎంతో జ్ఞానము మనకు కలుగుతుంది. అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి మనం. ఈ చూసే వ్యవహారాలు, కోపం వచ్చినప్పుడు, ఏవో ఈర్ష్యలు కలిగినప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి మనలో, సహజంగా మనుషులం కదా. అవి వచ్చినప్పుడు అనుకోవాలి, ఆత్మైవేదం జగత్సర్వం. ఏం చేయడానికి వచ్చాం మనం? ఎన్నేళ్ళు ఉంటాం ఇక్కడ?
ఏమిటి మనం ఇదంతా ఈ వ్యవహారం ఏం చేస్తున్నాం మనం అనేది ఒక్కసారి గుర్తొస్తుంది, మనకి గుర్తు రావాలి. అలా ఏదో శాశ్వతంగా ఉండిపోతామన్నట్టుగా మనం చేస్తాం. వేలాది సంవత్సరాలు ఉన్న వాళ్ళ చరిత్రలు భాగవతంలో చెప్తారు. వాళ్ళు అలాగే అనుకుని వేలాది సంవత్సరాలు ఉన్నవాళ్ళు అయ్యయ్యో మనం ఏమిటి కారే రాజులు రాజ్యములు కలుగవే, తెలుసు కదా మీకు శ్లోకం, అద్భుతమైన బలిచక్రవర్తి చెప్పిన శ్లోకం అది. ఆయన ఎవరున్నారండి, అందరూ పోయేవాళ్లే కదా. మరి పోయేటప్పుడు ఎందుకు ఇలా మనం వీటిని పెంచుకుని తాపత్రయం పెట్టుకుని మనకి మేలు జరిగే పనులు అందరూ చేస్తారు, కానీ రాబోయే జన్మల్లో మేలు జరిగే పనిని ఇప్పుడే ఎందుకు చేయలేకపోతున్నాం అని ఒకసారి ఆలోచించాలి. ఆ ఆలోచన రావాలి అంటే దీని మీద భావన చేయాలి. ఆత్మయవేదం జగత్సర్వం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. ఆత్మయవేదం జగత్సర్వం, ఆత్మయవేదం జగత్సర్వం. అలా భగవంతుడి ప్రార్థన కూడా అదే భావన ఇస్తుంది మనకి. మహావాక్యాలవన్నీ ఆత్మయవేదం జగత్సర్వం కుతో దేహాది కల్పన. ఆత్మ అంటే ఏమిటి, దాని లక్షణాలు చాలా చెప్పారు కదా. దానికి దేహము, అవయవాలు, ఇంద్రియాలు ఇవేవి ఉండవు అని పూర్వం నుంచి చెప్పారు కదా. కుతో దేహాది కల్పన, ఈ జగత్తంతా కూడా ఆత్మే అయి ఉన్నప్పుడు ఇదం జగత్ ఆత్మైవ, ఈ కనిపించే చరాచర జగత్తు కూడా ఆత్మే అయినప్పుడు దేహాది కల్పన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహ కల్పన ఎలా పుట్టింది మనలో? ఆ దేహ కల్పన పుట్టింది కాబట్టి శత్రుత్వాలు, మిత్రత్వాలు, ఈర్ష్య, ద్వేషము, రాగాలు ఇవన్నీ మనం ఇక్కడ ఉంటే పర్వాలేదు, ఇక్కడితో వెళ్ళిపోవు. ఇవి మనతో క్యారీ అవుతాయి. క్యారీ ఆన్ అంటారే, అట్లా మనతో ఆ టార్చ్ ఎప్పటికీ అలా వస్తుంటుంది. ఇవన్నీ పోనంత వరకు అలా వస్తూ ఉంటాయి. అందువల్ల దాన్ని మనం తగ్గించుకోవాలి, కత్తిరించుకోవాలి. కుతో దేహాది కల్పన బ్రహ్మైవానంద రూపం సత్, బ్రహ్మైవ ఆనంద రూపం సత్ యత్ పశ్యసి తదేవ చిత్. ఈ జగత్తంతా కూడా ఆత్మయే అయి ఉంది. తెలుగులోనే అనుకోండి పర్వాలేదు, సంస్కృతంలోనే అనుకోవాలి అని రూల్ ఏమి లేదు. ఈ జగత్తంతా ఆత్మయే అయి ఉంది. ఆ భావన ప్రధానం, అదే మహావాక్యం. ఆ భావనే మహావాక్యం. ఆత్మయవేదం జగత్సర్వం. ఇందులో దేహాది కల్పనలకు చోటు ఎక్కడ ఉంది? వాటికి తావు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చూస్తున్నదంతా కూడా ఆనంద రూపమయమైన చిన్మయ బ్రహ్మమే అయి ఉంది అని తెలుసుకో. మరి కనిపిస్తున్నది, చూస్తున్నది ఇదంతా కూడా చిన్మయ బ్రహ్మమే. ఇది ప్రపంచంలో ఎలా ఉంటామండి ఈ భావనతో? మనల్ని ఏడిపించేవాళ్ళు, మమ్మల్ని నవ్వించేవాళ్ళు, మనకి ద్రోహం చేసేవాళ్ళు, మనకి మేలు చేసేవాళ్ళు, వీళ్ళంతా ఉన్నప్పుడు ఆత్మయవేదం జగత్సర్వం ఎలా అండి అనుకునేది అంటే అది దానికి సమాధానం లేదు. ఈ జ్ఞానము, ఈ అనుభవం కావాలి అంటే దాని నుంచి బయటపడాలి. మనం బయటపడితే ఈ జ్ఞానము, ఆనందం మనకు కలుగుతుంది. మనం అక్కడే ఉంటే మనకు తెలుసు, మనం వేస్తున్న ప్రశ్నకి సమాధానం మనకు తెలుసు, అయినా కూడా ప్రశ్నిస్తాం. దానికి దీనికి సంబంధం లేదు. ఇది లౌకికానికి అతీతమైనది కాబట్టి అతీతంగానే చూడాలి. దాన్ని లౌకికంతో ముడిపెట్టి చూడకూడదు. ప్రపంచకానికి అతీతమైనది ఇది. ప్రపంచానికి అతీతమైన ఒక ఆనందం, భావన. దాన్ని ప్రపంచానందంతో ఎట్లా చూస్తాం? తీర్థం అనేది ఇంతే దొరుకుతుంది, అది తీర్థం. అది నీకేదో పంపులో ట్యాప్లో వచ్చే నీళ్ళు అయితే బకెట్లు పట్టుకోవచ్చు, అవి కూడా దొరకవు ఈ కాలంలో. తీర్థం అంతే దొరుకుతుంది. ఇది ఈ ప్రాపంచిక ఆనందానికి అతీతమైనది ఇది. అలాగే ఇది అంతే దొరుకుతుంది. దీనివల్ల కడుపు నిండలేదే అంటే నిండిన మహాత్ములు ఉన్నారు, నింపుకున్న మహాత్ములు ఉన్నారు. మనము ఆ స్థాయికి వెళ్ళగలగాలి. అందువల్ల ఈ దృష్టితో చూడకూడదు, వ్యవహార దృష్టితో ఆధ్యాత్మికాన్ని ఎప్పుడు చూడకూడదు. ఆ ప్రశ్న మనం వేస్తాం, అలా ఎలా అండి సాధ్యం? ఆత్మయవేదం జగత్సర్వం అంటే మనకిష్టం లేదు అని అర్థం. మనం మనల్ని ఆపేసుకుంటున్నాం. వెళ్ళమని ఏమో లోపల ఉన్న ఆత్మ చైతన్యం చెప్తూ ఉంది, వద్దని మనం వెనక్కి లాగుతున్నాం. మన బుద్ధి యోగాన్ని ఇవ్వాల్సిన బుద్ధి మనల్ని వెనక్కి లాగుతోంది. తీసుకువెళ్లాల్సిన బండి వెనక్కి తీసుకువెళ్తే ఏమవుతుందండి? మనం ఫస్ట్ గేర్ వేస్తే ముందుకు వెళ్ళాలి, రివర్స్ గేర్ లాగా వెనక్కి వెళ్తే ఆ బండిని అమ్మేస్తాం. అటువంటి బండిలాగా తయారైంది మన శరీరం, అవును కదా? ఈ శరీరంతో ముందుకు వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్తే ఎట్లా? అలా 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 నడిచి ఇక్కడ దాకా వచ్చాము. ఈ శరీరంతో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి పశుపక్షాలు అయిపోతే ఏమిటి, ఎట్లా ఉంటుంది కథ? ఆ పని చెయ్యొద్దు అని కదా గురువులు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల లౌకిక దృష్టితో ఆధ్యాత్మికాన్ని ఎప్పుడు చూడవద్దు. యథైవ బోధే లీలాసౌ పరిణామ వితాక్రమాత్ పరే తథైవ తస్మాత్ తత్ హిమవద్ గలితం బపుః. ఇక నీ ప్రశ్నకి సమాధానం శ్రీరామ,
పద్మలీల యొక్క ఆత్మజ్ఞానము వృద్ధి చెందిన కొద్దీ ఆమె శరీరము మంచులాగా కరిగిపోయింది. ఆమె శరీరానికి అతీతమైపోయింది. కొందరు అసలు ఆ నొప్పుల్ని పట్టించుకోరు, కొందరికి నొప్పులు తెలియవు, కొంతమంది చిన్నది అసలు నొప్పే లేకపోయినా కూడా ఓహో ఆహా అని ఏడుస్తారు. మన ఒక మహానుభావురాలు, ఆమె యోగి అని చెప్పచ్చు, మరి అమ్మగారు కూడా అట్లాగే యోగిలాగా ఉంది, తను కూడా అట్లాగే యోగిలాగా ఉంది. ఒక భయంకరమైన ఒక ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎంత నిబ్బరంగా ఉందండి ఆ అమ్మాయి, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత ధైర్యమా అది, లేకపోతే అదేమిటి యోగశక్తియా? ఇంత రక్తం చూస్తే తల తిరిగి పడిపోతాం మనం. అటువంటిది ఆ అమ్మాయి ఆ సమయంలో అంత ధైర్యంగా ఉండింది. మొన్ననే ఈ మధ్య పాపం ఒక ప్రమాదం జరిగింది. అలా ఇది మనం చిన్న చిన్న వాటికి అయ్యో ఓడిపోయేవాళ్ళు కొంతమంది, పెద్దవి కూడా మనం సద్గురువు మీద నమ్మకం పెట్టాము, ఆయన నడిపిస్తారులే అని ధైర్యంగా ముందుకు వెళ్ళేవాళ్ళు. నిన్న ఒక మెసేజ్ పంపించారు కదా స్వామిజీ, అందరికీ వచ్చింది ఏమిటి, ఒక ఉద్యోగం పోవటం అనేది జీవితం ఆగిపోయినట్టుగా కాదు అని ఒక మెసేజ్ పంపించారు. ఏదో జాబ్ పోయింది, జాబ్ పోతే అయ్యో జీవితమే పోయింది అన్నట్టుగా కొంతమంది బాధలో ఉండిపోతారు. అలా ఉండవద్దు, ఇంకొక జాబ్ కోసం ప్రయత్నం చేయని. అంటే ఇప్పుడు నువ్వు అట్లా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అలాగే ఆమెకి ఆ పూర్ణ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మంచులాగా ఆ శరీరం కరిగిపోయింది, అంటే శరీర భ్రమ అనేది తొలగిపోయింది అని చెప్పారు. అది నీ ప్రశ్నకి సమాధానం. ఇక ఆతివాహిక దేహస్య కాలేనాభ్యుదితో భ్రమ ఆధిభౌతిక దేహోహం ఇది రజ్జుభుజంగవత్. ఇది ఈ శ్లోకం అధిక పాఠం అని చెప్తున్నారు. మనం పూర్తిగా యోగ వాసిష్టం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని కూడా చెప్పుకోవాలి. ఇది అధిక పాఠం అంటే యోగ వాసిష్టంలో లేనిది ఎవరో చేర్చారు, మంచిదే అని అభిప్రాయం. దాని అర్థం కూడా తెలుసుకుందాం. ఆతివాహిక దేహానికి అంటే సూక్ష్మదేహానికి కాలక్రమంలో నేను ఆధిభౌతిక దేహము అనే భ్రాంతి కలుగుతుంది. ఇది రజ్జు సర్ప భ్రాంతి లాంటిది. మనమందరము కూడా సూక్ష్మ శరీరం నుంచే వచ్చాం. అవ్యక్తాద్ వ్యక్తిమాపన్నం, అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యాం. వ్యక్తం మళ్ళీ అవ్యక్తం అవుతుంది, తత్రకా పరిదేవన. ఇప్పుడు వ్యక్తంగా ఉన్నాడు, మళ్ళీ అవ్యక్తం అవుతాడు. వాడు అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికే వెళ్ళాడు, మరి ఏమిటి పరిదేవన? ఒకసారి ఎవరో ప్రశ్నించారు, సీతామ్మవారు భూమిలోకి వెళ్ళిపోయింది ఎందుకు అంటే, దానికి సమాధానాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆ సమాధానాలను చెప్పుకున్న తర్వాత స్వామిజీ అన్నారు, మీకేమిటి కష్టం, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళింది, మీకేమైంది అన్నారు. భూమి నుంచి వచ్చింది, భూమికి వెళ్ళింది, ఏమిటి కష్టం మీకు, ఎందుకు భూమికి వెళ్ళింది? అరే ఏమైనా పోనీ అగ్ని సంస్కారం చేస్తుంటే దానికి కూడా అడిగేవాడు, ఎందుకు అగ్ని సంస్కారం చేశారు, అక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళింది, ఏమిటి ప్రశ్న మీకు అన్నారు. అదే ఇక్కడ గుర్తొస్తుంది. అలాగే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోయారు, వారి గురించి ఏడ్చేదేముంది అన్నాడు శ్రీకృష్ణుడు. ఇక మన వ్యవహారంలో చూస్తే ఓ విచిత్రమైన మాటే, బంధాలు ఉండవా, ఆప్యాయతలు అనురాగాలు ఉండవా, ఏడుపు రాదా అని ప్రశ్నలు వేస్తాం. కానీ సత్యాన్ని ఆలోచిస్తే కొన్ని రోజుల తర్వాత దాన్ని నిదానంగా మర్చిపోతాం. వాళ్ళు ఉన్నట్టుగానే కొంతమంది భావన చేస్తారు, లేదా నిదానంగా వాళ్ళ వియోగానికి అలవాటు పడిపోతారు. ఎలా సాధ్యమైంది అంటే, మనలో తెలియక మనం ప్రయత్నం చేయకపోయినా మన సహజ స్థితి సత్యజ్ఞానం అనేది మనలో ప్రచోదితమైంది. అందువల్ల మనం ఆ వియోగాన్ని మర్చిపోగలిగాం, ఆ వియోగాన్ని తట్టుకోగలిగాం. అసలే లేని పూర్తిగా తమోగుణంలో ఉన్నవారు ఇంకా రోజులు తరబడి ఏడుస్తూ ఉంటారు. అలా ఏడవకూడదు. అంత దీర్ఘశోకం అనేది మంచిది కాదు. అజ్ఞానం ఇంకా వృద్ధి అయిపోతుంది. కొంచెం ఇది ఆలోచన చేయాలి. ఓహో, అవ్యక్తం వ్యక్తమయ్యారు, కనిపించారు, మళ్ళీ ఆ వ్యక్త స్వరూపం అవ్యక్తమైంది. ఇవి అందరికీ వియోగాలు అనేవి వస్తాయి కదా ఎప్పుడో అప్పుడు. అందువల్ల ఈ భావన మనలో రావాలి. ఇది రజ్జు సర్ప భ్రాంతి లాంటిది. తాడును చూసి పాము అనుకున్నట్టుగా ఈ ఆతివాహిక శరీరాన్ని వీడు ఆధిభౌతిక శరీరము అని అనుకున్నాడు అని చెప్పారు అక్కడ. ఆతివాహిక దేహేన దృశ్యం యదవలోకితం భూమ్యాది నామ తస్యైవ కృతం తచ్చాధిభౌతికం. ఇప్పుడు ఆమె ఆ పద్మలీల ఆతివాహిక దేహంతో చూస్తున్నవన్నీ కూడా పూర్వము భూమ్యాది నామాల నుండి ఆధిభౌతిక రూపంతో ఉండినవే. అంటే ఆమెకి కేవలం తన శరీరంలోనే ఈ భ్రాంతి పోయింది అని కాదు అభిప్రాయం, పూర్తిగా ప్రపంచంలోనే ఈ భ్రాంతి పోయింది ఆమెకి. అంటే పూర్తిగా సత్యాత్మ దృష్టిలో ఉంది, పూర్తిగా ఆత్మదర్శనమే చేస్తోంది తను. తన విషయంలో మాత్రమే కాదు,
నాకు మాత్రమే శరీరం లేదు అనుకోవటం లేదు. తను పూర్తిగా ప్రపంచాన్ని అంతా కూడా తాను గెలిచి ఈ పాంచభౌతిక శరీరాన్ని, మొన్న స్వామిజీని ఒక ప్రశ్న వేశారు ఆదివారంలో, పిల్లి వస్తే అపశకునం అని, కాకి వస్తే అపశకునం అని అంటారు కదా, మరి అందరిలోనూ పరమాత్మ ఉన్నప్పుడు పిల్లి కాకి మాత్రమే అపశకునాలు ఎలా అవుతాయి అంటే మొత్తం అంతా అపశకునం అనాలేమో వాళ్ళ అభిప్రాయం. ప్రపంచం అంతా అపశకునమే, ఎవరు వచ్చినా కూడా అపశకునం అలా అయినా అనుకోవచ్చు, లేదా కొన్నిటికి మాత్రమే అలా ఎందుకు చెప్తారు అన్నప్పుడు స్వామిజీ అన్నారు, నేనైతే అలా చూడటం లేదు, నాకు పిల్లైనా కాకైనా మనిషి అయినా ఎవరైనా ఒకటే, అందరిలోనూ దత్తుడినే చూస్తున్నాను అని చెప్పారు స్వామిజీ. మా ప్రశ్న సమాధానం విన్నారు కదా మీరు ఆదివారం. అలా ఈమెకి భూమ్యాది నామాల నుంచి, భూమి మొదలైన సమస్త ప్రపంచం నుంచి కూడా ఈ భ్రాంతి తొలగిపోయింది. తన విషయంలో మాత్రమే కాదు, తాను భూమి చూసినా పరమాత్మే, నీరు చూసినా పరమాత్మే, నిప్పు చూసినా పరమాత్మే, సమస్తము పరమాత్మ దృష్టితో చూసే స్థితికి తాను వెళ్ళింది ఆ పద్మలీల. అలా వెళ్ళింది కాబట్టే తాను తన పాంచభౌతిక ఆధిభౌతిక శరీరాన్ని చూసుకోవటం లేదు. ఇప్పుడు ఆమెకు పూర్వపు భ్రాంతి లేదు, ఆ భ్రాంతి ఆమెకు తొలగిపోయింది. అంటే ఆమెకు కేవలం తన శరీర విషయంలోనే కాక సమస్త దృశ్య ప్రపంచంలోనూ భ్రమ తొలగిపోయింది అని అర్థము. ఉపనిషత్తులలో త్రివృత్కరణం అనే ఒక మాట చెప్తారు. ఇది ఒక విధానం. మనం ఈ సైన్స్లో ఫలాలు రావాలంటే కొన్ని ప్రక్రియలు చెప్తారు కదా, ఆ ప్రక్రియలు సంశోధన చేస్తే ఈ ఫలం పుడుతుంది, ఈ కెమికల్స్ కలిస్తే ఇది పుడుతుంది అని చెప్తారే, అలాగే ఒక ప్రక్రియ చెప్పారు మనకి, త్రివృత్కరణం అనే ప్రక్రియ. త్రివృత్కరణం అంటే ఏమిటి? ప్రతి వస్తువులోనూ తేజోబన్నాలు అని 3 ఉంటాయి. తేజస్సు, అప్, అన్నం. ఈ 3 తప్పించి వస్తువులో ఇంకేమీ ఉండటానికి సాధ్యం లేదు. ఈ మూడింటిని కనుక ఒక వస్తువు నుంచి విడగొడితే, సైంటిఫిక్గానే అనుకోండి, పోనీ వాళ్ళు చూసి దాన్ని విడగొడతారు కదా, అలా విడగొడితే మిగిలింది ఏమిటి? ఏది మిగిలిందో అది పరమాత్మ అని సైన్స్లో, ఉపనిషత్ సైన్స్లో చెప్తారనుకోండి. ఆ త్రివృత్కరణం అనేది ఒక ల్యాబ్ టెస్ట్ చేయాల్సిన లాంటిది అది. అలా ప్రతి వస్తువులోనూ టెస్ట్ చేస్తాడు. ఏ వస్తువు చూసినా అట్లా టెస్ట్ చేసి 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 చివరికి ఓహో ఈ వీటి కలయిక అంతే. మరి ఈ 3 ఏమిటి? ఈ 3 పరమాత్మ. ఆ 3 మళ్ళీ తేజస్సు తీసుకుని వాటిలో కూడా 3 విడగొడితే మళ్ళీ అది పోయింది. ఇప్పుడు ఆ నీరు తీసుకుని, అప్పంటే నీరు తీసుకుని మళ్ళీ 3 విడగొడితే దాంట్లోనూ 3 పోయాయి. ఒక గ్యాసు, ఒక తేజస్సు పదార్థం, ఒక తేమ, ఈ 3 పోయాయి. తేజస్సు, అప్పు, అన్నం 3 పోయాయి. అన్న పదార్థం అంటే ఘనం, దాంట్లో ఉంటే ఘనస్థితి, అది పోయింది. ఇంకేం మిగిలింది? ఏది మిగిలిందో అది పరమాత్మ. ఆ త్రివృత్కరణ విధానంలో ఏదైతే చెప్పారో ఇక్కడ కూడా దాన్నే, అప్పుడు ఆ మిగిలేదే దాన్నే సత్యం అంటారు. ఆ పద్మలీలకు ఆ సత్యం తెలిసింది. అలా ఆమె ఏమి చూసినా కూడా, ఇంట్లో ఏమున్నాయండి, ఈ 3 కలయికే కదా, ఏది చూసినా ఈ 3 కలయికే కదా అని అనిపిస్తున్నప్పుడు, ఆ జ్ఞానికి ఆ అనుభవం కలిగినప్పుడు ఆమెకు ఆ పాంచభౌతిక శరీర భ్రమ లేదు. వాస్తవేనతు రూపేణ భూమ్యాద్యాత్మాధిభౌతిక న శబ్దేన నచార్థేన సత్యాత్మ శశశృంగవత్. వాస్తవానికి ఆధిభౌతికం అనేది లేనే లేదు. ఇది వేదాంత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం. పాంచభౌతికం అనేది అసలు లేనే లేదు ప్రపంచంలో, పో అన్నారు. ఉంటే కదా తాపత్రయం, లేనే లేదు. ఇది ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, నేనేం చేసేది దానికి? ఇది నా తప్పు కాదు, నీ తప్పు. ఇది ఉందని అనుకుంటున్నావు, నీ తప్పు. అది లేదు అని అనుకో, నీకు లేనట్టుగానే అనిపిస్తుంది. వాస్తవంగా చూస్తే ఆధిభౌతికం అనేది ప్రపంచంలో లేనే లేదు. శబ్దము, అర్థాలు సత్యాలు కావు. ప్రపంచం అంతా చూడండి, దీన్నంతా ఎక్కడ ఉంది? దీని సూత్రం, మూల సూత్రం ఎక్కడ ఉంది? వెతుక్కుంటూ పోతే మూలం దొరుకుతుంది అంటారే, దీని మూలం వెతుక్కుంటూ పోతే ఎక్కడ దొరుకుతుంది అంటే శబ్దం, అర్థం. ఈ శబ్దార్థాలని బట్టే ప్రపంచం అంతా. మన కంటి ముందు లేని వస్తువులు, మనం అప్పటి వరకు చూడని వస్తువుల్ని కూడా మనం వ్యవహారంలో వాడతాం. శబ్దార్థం అంతే, శబ్దము అర్థం అంతే. ఈ శబ్దార్థాలని బట్టి ప్రపంచం నడుస్తుంది. స్వర్గం అంటాము, ఆ లోకం అంటాము, ఈ లోకం అంటాం, ఇవన్నీ శబ్దార్థాలే కదా. ఎవరు చూశారు? ఎవరైనా చూశారండి? చూసిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ చెప్పుకుంటున్న వాళ్ళు కానీ, చెప్తున్న వాళ్ళు కానీ ఎవరైనా చూశారా? శబ్దార్థాలంతా. ఈ శబ్దార్థాలు బట్టి ప్రపంచం. ఈ శబ్దార్థాలు సత్యాలు కావివి.
దీనివల్లే వచ్చింది ప్రపంచం అంతా. శబ్దార్థాల్లో సత్యత్వం అనేది ఏమాత్రమూ లేదు. దానికి సత్యత్వాన్ని తీసేస్తే ప్రపంచమే ఎగిరిపోతుంది, సున్నా ఖాళీ అయిపోతుంది. అందువల్ల ఇవన్నీ కూడా కుందేటి కొమ్ములాగా అసత్యాలు. శశశృంగవత్, ఇది ఒకటి అద్వైతంలో బాగా వాడే మాట. శశశృంగవత్, కుందేటి కొమ్ము. ఎంతమంది చెప్పినా కుందేలు కొమ్ము ఉంటుందని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. కుందేటి కొమ్ము లాంటిది. ఏమో ఎవరైనా క్లోనింగ్ చేసి దానికి ఏమైనా పుట్టిస్తారేమో ఈ కాలంలో. అది క్లోన్డ్ కుందేలు అవుతుంది కానీ సామాన్య కుందేలు కాదు అది. అందువల్ల ఆ కుందేటి కొమ్ముని ఎలాగైతే మనం నమ్మమో అలాగే ఈ శబ్దార్థాల విషయంలో కూడా మనస్సుని దృఢం చేసుకోవాలి. పుంసో హరిణకోస్మేతి స్వప్నే యస్యోదితామతి సకిమన్విష్యతి మృగం స్వమృగత్వ పరీక్షయే. స్వప్నంలో నేను జింకను అని భావించుకున్నవాడు మేలుకున్న తరువాత ఈ విషయాన్ని పరీక్షించడానికి ఆ జింకను వెతుక్కుంటూ పోడు కదా. తాను ఒక జింక చూశాడు, తానే జింక అయిపోయాడు. లేవగానే జింక అనుకుంటే ఎవరైనా పోతారా అండి? లేదు. ఏదో జింక అయ్యినట్టుగా కనిపించింది, లేదా జింక కనిపించింది, అంతే. అలాగే ఇది ఇప్పటి వరకు చూసిన ఈ పాంచభౌతికము స్వప్నంలో చూసిన జింక లాంటిది, అంతే. మృగమరీచిక, ఆ మృగ పదం వచ్చింది కదా, రామాయణం అంతా దాని మీద ఆధారపడి ఉంది కదా, అందువల్ల ఆ పదాన్ని వాడారు అక్కడ. బాధితమైన దానిని అంటే లేనిదాన్ని, అసలే లేనిదాన్ని వెతికే ప్రసక్తే ఉండదు కదా. పద్మలీల ఆధిభౌతిక దేహాన్ని లేనిదానిగా తెలుసుకుంది, అందువల్ల వెతకలేదు అని భావము. దాన్ని అర్థం చేసుకోవాలి అని వశిష్ఠుల వారు చెప్తూ, ఇంకా వారి ఉపదేశం ఉన్నది. దాని తరువాత శ్రీరాముడి ప్రశ్న పుడుతుంది. ఆ విషయాల్ని మనం రేపు చెప్పుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.